గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టైమ్ ఫామ్ నెట్వర్క్లో క్విజ్ అనేది స్టార్ట్ అయిందండి. ఆ క్విజ్కి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏ విధంగా ఇచ్చి 2,50,000 టైమ్ ఫామ్ టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను టైమ్ ఫామ్ మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ యాప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత టైమ్ ఫామ్ అనేది అప్లికేషన్ ఓపెన్ అయిందండి. సో దాని తర్వాత ఇక్కడ కింద ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింది లైన్లో ఆ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి స్టేకింగ్, రెండోది ఒరాకిల్ ఆఫ్ టైమ్ అని వచ్చింది. సో దీంట్లో మొదటి ఆప్షన్ ఏదైతే ఉందో అది మనం స్టేకింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. దాని కింద ఉన్నటువంటి ఆప్షన్ రెండోది ఏదైతే ఉందో ఒరాకిల్ ఆఫ్ టైమ్ అనేది మనం క్విజ్ అనే దాన్ని కంప్లీట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం క్విజ్ యొక్క ఆన్సర్ పెట్టడానికి ఇక్కడ ఒరాకిల్ ఆఫ్ టైమ్ అని ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఒరాకిల్ ఆఫ్ టైమ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ పైన మనకి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ఆన్సర్ క్వశ్చన్స్, గెస్ ది డేట్స్ అండ్ క్లెయిమ్ 2,50,000 సెకండ్ ఎవ్రీడే అనేసి. సో మనకు ప్రతిరోజు ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు. ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదైతే మనం ఇస్తే అక్కడ మనకి 2,50,000 సెకండ్ టోకెన్స్ అనేవి మనకు ప్రతిరోజు వస్తాయన్నమాట. సో ప్రతిరోజు కొత్త క్వశ్చన్ వస్తుంది, దానికి ఆన్సర్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించండి. సో ఈరోజు క్వశ్చన్ ఏంటి అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకుందాం. వెన్ వాజ్ బిట్ కాయిన్స్ వైట్ పేపర్ పబ్లిష్డ్ బై సతోషి నకామోటో అని ఉంది. సో అంటే బిట్ కాయిన్ యొక్క వైట్ పేపర్ అనే దాన్ని బిట్ కాయిన్ ఫౌండర్ అయినటువంటి సతోషి నకామోటో ఏ రోజు పబ్లిష్ చేశాడు అనేసి ఇక్కడ క్వశ్చన్ అనేది అడిగారు. దీనికి ఆన్సర్ అనేది మనం ఇప్పుడు పెట్టాలన్నమాట. సో మీరు క్వశ్చన్ అనేది ఖచ్చితంగా చదివి దానికి ఆన్సర్ క్లియర్గా చేయాలండి. ఎందుకు అంటే ప్రతిరోజు ఒక క్వశ్చన్ వస్తుంది అని అంటున్నారు. సో మీరు వీడియో చూసే రోజుకి ఈ క్వశ్చన్ ఉందో లేదో చూసుకొని ఈ క్వశ్చన్ ఉంటే ఈ క్వశ్చన్కి మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ పెట్టండి. లేదు క్వశ్చన్ అనేది వేరుగా ఉండుంటే మీకు ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీకు ప్రతిరోజు టైం టు టైం క్వశ్చన్కి ఆన్సర్ అనేది పోస్ట్ చేయబడుతుంది. ఆ ఆన్సర్ని మీరు పెట్టేసి 2,50,000 టోకెన్స్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయడానికి ఇక్కడ నేను కింద క్యాలెండర్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మొదటగా ఇయర్ మీద క్లిక్ చేస్తున్నా. ఇయర్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి దీన్ని 2008కి తీసుకెళ్తున్నా. సో 2008కి వచ్చిందండి. దాని తర్వాత ఈ సింబల్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి నేను అక్టోబర్కి తీసుకెళ్తున్నానండి. దీన్ని అక్టోబర్ 31. సో ఇక్కడ చూడండి ఈ సెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఇక్కడ సెట్ చేయబడింది. అది 10వ నెల 31వ తేదీ 2008లో సతోషి నకామోటో బిట్ కాయిన్ యొక్క వైట్ పేపర్ని రిలీజ్ చేశాడండి. సో ఇది ఆర్డర్లో ఉందో లేదో మీరు కరెక్ట్ చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మంత్ రావాలి 10వ నెల అంటే అక్టోబరు 31వ తేదీ 2008. సో ఇలా వచ్చిన తర్వాత కింద చెక్ ది డేట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యింది, కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. కంగ్రాచులేషన్స్ అని వచ్చిన తర్వాత కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత టోకెన్స్ అనేవి క్లెయిమ్ అయిపోయి ఇక్కడ యాడ్ అయిపోయాయి. సో ఇంతేనండి, రోజు వేరువేరు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో రేపు మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూసి క్విజ్ అనేది ఓపెన్ చేస్తారో అప్పుడు ఇదే క్వశ్చన్ ఉంటే మీరు దీనికి ఇదే ఆన్సర్ ఇవ్వాలి. లేదు క్వశ్చన్ అనేది చేంజ్ అయితే
ఆ రోజు యొక్క ఆన్సర్ కోసం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడ పోస్ట్ చేయబడి ఉంటుంది. దాని ద్వారా కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు పెట్టవచ్చు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.